రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. రాష్ట్ర చెక్పోస్టుల్లో సైతం భారీగా బలగాల్ని మోహరించింది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనుండగా హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుండగా ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. సరిహద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టి పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 20 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. వీటితో పాటు వివిధ జిల్లాల్లో మరో 55 అంతర్గత చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 7 మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ 116 మున్సిపాలిటీస్లలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది. మొత్తం 52,43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి పూర్తి బందోబస్తు నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తెలంగాణకు 4 స్టేట్స్ తోని బార్డర్స్ ఉన్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 4 స్టేట్స్ తో బార్డర్స్ ఉన్న రూట్స్లలో బార్డర్ చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము. బార్డర్ ఏరియాస్ లోనే కాకుండా విత్ ఇన్ ద స్టేట్ లో కూడా 55 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఇప్పటివరకు 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 142 సెక్షన్ కింద కేసులను నమోదు చేసినట్లు వివరించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతరం విధుల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. దీనివల్ల ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు. అట్లాగే 4,318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. తర్వాత ఎలక్షన్ టైంలో అడ్వర్స్ నోటీస్ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1800 మంది పైన ఉన్నారు. బ్యాడ్ క్యారెక్టర్స్ ని, ట్రబుల్ మాంగర్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది. బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేస్తున్నాము అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.